హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో సరికొత్త రికార్డుల వేట మొదలైంది. భాగ్యనగరం నలుమూలల భూమికి ఉన్న డిమాండ్ క్యాష్ చేసుకోవడానికి హెచ్ఎండిఏ హిస్టారికల్ ల్యాండ్ ఆక్షన్కు తెరలేపింది. హకింపేట, మోకిల, మేడిపల్లి ప్రాంతాల్లో అత్యంత ఖరీదైన ప్లాట్లు, ల్యాండ్ పార్సెళ్ల వేలానికి ఆన్లైన్ రిజిస్ట్రేషన్ ప్రక్రియ శరవేగంగా జరుగుతోంది. ఈసారి ఏకంగా 1500 కోట్ల రూపాయల భారీ ఖజానాపై హెచ్ఎండిఏ కన్నేసింది. హైదరాబాద్లో ప్రభుత్వ క్లియర్ టైటిల్ భూములకు ఉన్న క్రేజ్ ఎలాంటిదో మరోసారి నిరూపితం కాబోతోంది. గతంలో జరిగిన ఆక్షన్లలో కేవలం ఒక్కో ప్రాంతానికే 350 మందికి పైగా దరఖాస్తుదారులు రాగా ఈసారి ఏకంగా 1500 మందికి పైగా బిడ్డర్లు లక్ చెక్ చేసుకోబోతున్నారు అనే అంచనా ఉంది. ఈ వేలంలో ప్రధానంగా 3 ప్రైమ్ లొకేషన్లు రేస్లో ఉన్నాయి. మోకిలాలో ఇక్కడ అత్యంత విలాసవంతమైన 100 రెసిడెన్షియల్ ప్లాట్లను వేలానికి ఉంచారు. వీటి కనీస ధరను గజానికి 50,000 రూపాయలుగా నిర్ణయించారు. ఈ నెల అంటే జూన్ 29, 30 తేదీల్లో మోకిలా ప్లాట్ల ఈ ఆక్షన్ జరగబోతోంది. మరోవైపు ఉప్పల్ కారిడార్లోని మేడిపల్లి లేఅవుట్లో 68 రెసిడెన్షియల్ ప్లాట్లు ఈ ఆక్షన్కు సిద్ధంగా ఉన్నాయి. ఇక్కడ కనీస ధరను గజానికి 45,000గా ఫిక్స్ చేశారు. దీని వేలం పాట జూన్ 24న లైవ్లోకి వస్తుంది. ఈ ఆక్షన్లో బిగ్గెస్ట్ అట్రాక్షన్ హకింపేటే. ఇక్కడ ఏకంగా 8 ఎకరాల 24 గుంటల భారీ ల్యాండ్ పార్సెల్ను వేలం వేస్తున్నారు. దీని కనీస ధర ఎకరానికి అక్షరాల 99 కోట్ల రూపాయలుగా నిర్ణయించి హెచ్ఎండిఏ సంచలనం సృష్టించింది. బిడ్డింగ్ మొదలైతే ఈ రేటు ఎక్కడికి వెళుతుందోనని రియల్ ఎస్టేట్ వర్గాలు లెక్కలు వేసుకుంటూ ఉన్నాయి. గతంలో ఐటీ కారిడార్ పక్కనే ఉన్న కోకాపేట్, రాయదుర్గం భూములు 100 కోట్ల రూపాయలు పలికిన రికార్డులున్నాయి. అలాగే మోకిల, మేడిపల్లిలో కూడా గజం ధరలు ఆకాశాన్ని తాకడం ఖాయమని మార్కెట్ విశ్లేషకులు చెప్తున్నారు. ప్రభుత్వ ఖజానాకు ఈసారి కనీసం 1500 కోట్ల రూపాయలు ఆదాయం వస్తుందని అంచనా. మరి ఈ నెల 24వ తారీఖు నుంచి ప్రారంభం కాబోయే ఈ మహావేలంలో ఎవరు గెలుస్తారు, ఎలాంటి కొత్త రికార్డులు నమోదవుతాయి అనేది ఇప్పుడు ఉత్కంఠ కలిగిస్తోంది. ఈ వేలానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రతినిధి సుజాత మనకు అందుబాటులో ఉన్నారు. సుజాత, ఇప్పటికీ ఈ వేలానికి ఎటువంటి రెస్పాన్స్ వస్తూ ఉంది, ఎటువంటి చర్చ జరుగుతోంది? రోహిత్, హెచ్ఎండిఏ భూములు ఈ వేలం అంటే అటు కొనుగోలుదారులు క్యూ కడుతున్నారనే చెప్పుకోవచ్చు. రియల్ ఎస్టేట్ వ్యాపారంలో హెచ్ఎండిఏ భూములు మరోసారి రికార్డ్ బ్రేక్ చేయబోతుందని చెప్పొచ్చు. గతంలో కోకాపేటలో జరిగిన ఈ వేలంలో ఎకరం 155 కోట్ల ధర పలికింది. ఇప్పుడు బంజారా హిల్స్, మోకిలా భూములు మరో సరికొత్త రికార్డు సృష్టిస్తుందేమని చెప్పి రియల్ ఎస్టేట్ రంగాలు అంచనా వేస్తున్నాయి. ఎకరం ధర స్టార్టింగ్ ప్రైస్ 99 కోట్లు, అంటే దాదాపు 100 కోట్లు ఎకరం స్టార్టింగ్ ప్రైస్ పెట్టడంతో ఎన్ని కోట్లు పలుకుతుందో అని చెప్పేసి రియల్ ఎస్టేట్ రంగం మొత్తం ఆ వైపే చూస్తుంది. గతంలో ఇటు ఆక్షన్కి 300 నుంచి 350 మంది పాల్గొంటే ఈసారి 3 ప్రాంతాల్లో మేడిపల్లి, మోకిలా, బంజారా హిల్స్ ఈ ప్రాంతాల్లో జరిగే ఆక్షన్ భూములకి దాదాపు ఒక్కొక్క ప్రాంతంలో 500 మంది బిడ్డింగ్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది అని అధికారులు భావిస్తున్నారు. గతంలో చేసినటువంటివి కేవలం రియల్ ఎస్టేట్ అంటే డెవలప్మెంట్ చేసుకోవడం కోసము, లేదంటే మళ్ళీ ఫ్లాట్లుగా వాటిని అమ్మి లాభాలు ఆర్జించడం కోసం చాలా వరకు రియల్ ఎస్టేట్ డెవలప్మెంట్లో జరిగింది. కానీ ఈసారి ఆక్షన్ సరికొత్తగా అటు వ్యాపారస్తులకి అనుగుణంగా బంజారా హిల్స్ 8 ఎకరాల 32 గుంటల భూమిని వేలం వేస్తుంటే మేడిపల్లి, మోకిలాలో సరికొత్తగా 68 ఫ్లాట్లు, మరో చోట 100 ఫ్లాట్లని ఆక్షన్కి వేస్తుంది. అది రెసిడెన్షియల్కి అనుగుణంగా ఉండేది. మేడిపల్లి ఉన్నటువంటి 68 ఫ్లాట్స్ అక్కడ కేవలము గజం 45,000కి మాత్రమే హెచ్ఎండిఏ వేలం వేస్తుంది. స్టార్టింగ్ 45,000 నుంచి ఎంతైనా పలకొచ్చు, అంటే 1,00,000 పలుకుతుందా, 2 లక్షలు పలుకుతుందా, అక్కడ డిమాండ్ ఎక్కువగా ఉంటుంది. మేడిపల్లి, అటు వరంగల్ ఈ ప్రాంతాలకు వెళ్ళేటువంటి దగ్గరగా ఉన్నటువంటి ప్రాంతం మేడిపల్లి ప్రాంతం. ఆ ప్రాంతం చాలా డెవలప్మెంట్ అవుతుంది. ఫ్లైఓవర్లన్నీ నిర్మాణ పనులు జరుగుతున్నాయి వేగంగా. ప్రభుత్వం అనుగుణంగా ఉన్నటువంటి రెసిడెన్షియల్ జోన్కి అనుగుణంగా ఉన్న ప్రాంతంగా చెప్తారు ఆ ప్రాంతాన్ని. ఇప్పుడు
ఇప్పుడు 45,000 స్టార్టింగ్ ప్రైస్ పెట్టడంతో గజం దాదాపు 1,02,00,000 పలికే అవకాశం ఉందని భావిస్తున్నారు. కానీ అక్కడ పక్కనే ఉన్నటువంటి భూముల విలువలు మాత్రము 2 లక్షలు 3 లక్షలు చదరపు గజం పలుకుతుంటే కేవలము హెచ్ఎండిఏ 45,000 మాత్రమే పెట్టింది. ఇక బంజారా హిల్స్ లో 99 కోట్లు ఎకరం అనంటే దాదాపు అది చాలా ప్రైమ్ ఏరియా అని చెప్పొచ్చు. 100 కోట్ల వరకు వెళ్లే అవకాశం ఉంటుంది. 1,500 కోట్లు అంటే గత రికార్డులన్నీ ఈసారి బ్రేక్ అయిపోయే అవకాశం ఉంటుందా? గతంసారి వేలో నిర్వహించినప్పుడే 155 కోట్లు అంటే అందరూ ఒక్కసారిగా నోళ్లు వెళ్ళబెట్టిన పరిస్థితి కనిపించింది. సో ఇప్పుడు ఆ రికార్డులన్నీ బ్రేక్ అయిపోయే అవకాశం ఉందా? రోహిత్, ఎగ్జాక్ట్లీ మీరు చెప్పినట్లు గతంలో కోకాపేట్ భూములు 155 కోట్లు అక్షరాల ఎకరం పలికింది అనంటే సరికొత్త రికార్డ్ని సృష్టించింది తెలంగాణ రాష్ట్రము. హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మొత్తం ఆగిపోయింది. ఇక రియల్ ఎస్టేట్ లేదు అన్న సమయంలో ఒక్కసారిగా ఎకరం 155 కోట్ల ధర పలికింది అనంటే ఇక రియల్ ఎస్టేట్ ఎంత పుంజుకుంటుందో, ఎంత ముందుకు వెళ్తుందో అని చెప్పేసి రియల్ ఎస్టేట్ వ్యాపారులంతా పెట్టుబడులు పెట్టడానికి ముందుకొచ్చారు. ఈసారి ఆ రికార్డ్ని బ్రేక్ చేస్తుంది. 2025 నవంబర్ 28వ తారీఖున కోకాపేట్లో అక్షరాల 155 కోట్లు ఎకరం పలికింది. ఈసారి బంజారా హిల్స్ 8 ఎకరాల భూముల్లో 99 కోట్లు ఎకరం స్టార్టింగ్ ప్రైస్ పెట్టిన దాదాపు 500 కోట్లకి పైగానే ఎకరం ధర పలుకుతుంది అని చెప్పేసి రియల్ ఎస్టేట్ రంగాలు అంచనా వేస్తున్నాయి. ఖచ్చితంగా ఇదొక మరో సరికొత్త రికార్డ్గానే చెప్పుకోవచ్చు. 1,500 మందికి పైగానే ఈ ఆక్షన్లో పాల్గొనేటువంటి అవకాశం ఉంది అని అధికారులు భావిస్తున్నారు. ఆక్షన్కి చాలా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. రియల్ ఎస్టేట్లో పెట్టుబడులు పెడితే రానున్నటువంటి రోజుల్లో రెట్టింపులు అవుతాయి. ఒకవైపు రెసిడెన్షియల్ జోన్కి ఎక్కడా భూములు దొరకడం లేదు, కోట్లు పెట్టాల్సి వస్తుంది. కానీ హెచ్ఎండిఏ అతి తక్కువ ప్రైస్కి 45,000 గజం అంటే చాలా తక్కువ కాస్ట్గా అటు కొనుగోలుదారులు భావిస్తున్నారు. అందుకే ఈసారి అప్లికేషన్స్ ఎక్కువ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. గతంలో 350 వస్తే ఈసారి 500 దాటేటువంటి అవకాశం ఉంటుంది అని అధికారులు భావిస్తున్నారు. కానీ తెలంగాణ మరో సరికొత్త రికార్డ్ని బ్రేక్ చేయబోతుంది హెచ్ఎండిఏ అనే చెప్పుకోవచ్చు. రోహిత్, రైట్ సుజాత. సో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్లో ఇప్పుడు సరికొత్త రికార్డుల వేట మొదలయ్యే అవకాశం కనిపిస్తోంది. కొన్ని రెసిడెన్షియల్ ప్లాట్లు అలాగే ల్యాండ్ పార్సల్ ఆక్షన్కి రంగం సిద్ధం చేసింది. గత రికార్డులు గతంలో 155 కోట్లు ఎకరం ధర పలికింది. ఈసారి రెసిడెన్షియల్ ప్లాట్లు కూడా రికార్డు సృష్టించే అవకాశం ఉంటుంది అనే చర్చ జరుగుతోంది. చూద్దాం వేలం జరిగే రోజు ఎటువంటి రికార్డులు సృష్టిస్తుందో హైదరాబాద్ రియల్ ఎస్టేట్ మార్కెట్. చిన్న బ్రేక్